హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే అందరూ ఎంతో ఇష్టపడి వాడే పొడి ఆమ్చూర్ పొడి ఉంటుంది కదా. అది ఆమ్చూర్ పొడి ఎలా చేసుకోవాలో, ఏ కెమికల్స్ వాడకుండా ఇంట్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే ఏడాది పొడుగునా మనకి ఇది జాగ్రత్తగా ఉంచుకోవడానికి అయితే అవుతుంది. అస్సలు చెడకుండా, టేస్ట్ మారకుండా ఇలా మనం సంవత్సరం పాటు ఉంచుకున్నా కూడా ఏం అవ్వకుండా మనకి చేసుకోవడానికి అయితే ఎలా చేయాలో ఏమిటో ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం ముందైతే ఇగొండిలా ఒక 7 కాయలు అయితే పుల్లకాయలు తీసుకున్నాను. ఇవి బాగా వాష్ చేసుకొని ఇగొండిలా పొడిగా ముందైతే తుడుచుకుందాం. బాగా తుడుచుకొని ముక్కలు కొట్టుకొని ముక్కలు ఆరబెట్టుకోవాలన్నమాట. ఇది ముందు ఆరబెట్టుకోవడం వేస్ట్, ఇంకా ఎందుకంటే ముక్కలు ఆరబెడితే మనకి ముక్కలు అనేవి పూర్తిగా ఆరిపోయాక మంచి ఎర్రటి ఎండలో ఎండబెట్టాము అంటే ఆ ఎండలో ఎండిపోయి మనకి అది పూర్తిగా ముక్కలు డ్రై అయిపోతుంది కదా. అయ్యాక అప్పుడు మనం మిక్సీ చేసుకుంటే మనకి ఆమ్చూర్ పౌడర్ అనేది ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది అన్నమాట. మొత్తం మామిడికాయలని ఇలాగ నీట్గా తుడిచేసుకుందాం. ఇంకా ఇదిగోండి, ఇప్పుడు ఇంకా ముక్కలు అనేవి బాగా కట్ చేసుకుందాం. ఇంకా చూడండి, ఇలా కాస్త చిన్న ముక్కే కట్ చేసుకోవాలి. చిన్న ముక్క కట్ చేసుకున్నాము అంటే మనకి ఈ ముక్కలు అనేవి వేరంగా ఎండిపోతుంది అన్నమాట. ఒక్కరోజు లేకపోతే 1.5 రోజు అయితే ఎండిపోతుంది. ఇందులో జీడులు తీసేసి ఇగొండిలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాం. ఇంకా ఇగొండిలా గుండగా మనం పల్చగా రేపట్లాగా కట్ చేసుకున్నామంటే ఎంత పల్చగా కట్ చేసుకుంటే అంత వేరంగా ఆడిపోతుంది కదా. ఇలా కట్ చేసుకొని ఇప్పుడైతే ఒక క్లాత్ వేసుకుని ఆ క్లాత్ మీద అయితే ఇవన్నీ మొత్తం ఎండబెట్టుకుందాం. ముందు మనం క్లాత్ మీద పొడిగా ఇలాగ ఆరబెట్టుకున్నామంటే రేపు తెల్లవారి ఎండ మంచి ఎర్రటి ఎండ వచ్చేటప్పుడు ఎండలో బాగా ఎండబెట్టుకున్నామంటే అయిపోతుంది. అయితే ఏమిటంటే దీనికి పలకబారిన కాయ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, కాకపోతే కాస్త పుల్లగా ఉన్న కాయ తీసుకోవాలి. తీసుకుంటే అది బాగా చాలా బాగా వస్తుంది అన్నమాట. అప్పుడు ఆ పులుపు బట్టే మనకి దీని టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఎండబెట్టుకొని రేపు మళ్ళీ మనం బాగా మంచి ఎర్రటి ఎండలో ఎండబెట్టి చూపిద్దాం. ఇవన్నీ ఇలా డ్రైగా ఎండిపోయాయి కదా, బాగా చూడండి ఎంత బాగా అయిపోయాయి కదా. ఇప్పుడైతే ఇగోండి దీనికి ఇంకా మనం ఆమ్చూర్ పొడి చేసుకోవడం కోసం ధనియాలు అయితే ఇగోండిలాగా ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత తీసుకున్నాను. జీలకర్ర 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. వాము కూడా 2 టీ స్పూన్సే తీసుకున్నాను. అయితే మనం బయట నుంచి తెచ్చుకుంటే వాళ్ళు కెమికల్స్ కలుపుతారు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ధనియాలు, జీలకర్ర, వాము వేసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ కూడా బాగా మనకి యూజ్ అవుతుంది. కాబట్టి ఇది ఇలా మనం చేసుకున్నామంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. అలా అని ఇది కూడా మనకి హెల్త్కి కూడా మనకి మంచిది కదా. సో అందుకని చెప్పి ముందైతే ఈ 3 మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. చేసుకొని ఇవి ఇలా వేసేయడమే. ఇందులో మరి ఇంకా మనం ఏం చేయడానికి ఉండదు. వేసేసి మనం మిక్సీ చేసేసుకోవడం. ఇంకా ఇవ్వండి, ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడానికి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను కదా. అందులో ముందు ధనియాలు అయితే వేసుకుందాం. ధనియాలు కాస్త ఫ్రై అయింది అంటే జీలకర్ర వేద్దాం. ఇప్పుడు ఇంకా జీలకర్ర వేసేద్దాం. వామ్ అయితే వేసేద్దాం. ఇంకా చూసారా, ఫ్రై అవుతుంటే చిట్టపట్ట పేలుతున్నట్టు సౌండ్ అయితే వస్తుంది కదా. ఆ సౌండ్ వచ్చింది అంటే వాము పేలుతుంది కదా, అంటే మనకి అది ఫ్రై అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇదండిలా ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. అయితే ఇప్పుడు అదే కళాయిలో కాస్త వేడి ఉంటుంది కదా, స్టవ్ ఆఫ్ చేసాక ఆ వేడి కళాయిలో అయితే ఈ మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. ఇలాగని కాస్త ఆ వేడి దీనికి తగిలితే చాలు, మరి ఇంకెక్కువ మనం ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఇది కూడా కాస్త అలా చల్లగా అయింది అంటే మొత్తం కలిపి మనం మిక్సీ చేసేసుకోవడమే. ఇంకా మొత్తం చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా ఇవన్నీ మిక్సీ జార్ అయితే తెచ్చుకున్నాను, మిక్సీ చేసేయడం. ఇంకా మిక్సీ చేసుకున్నాక ఇవన్నీ ఇలా ప్లేట్లో ఒక స్ట్రైనర్ అయితే పెట్టుకొని మొత్తం ఒకసారి పూర్తిగా స్ట్రైన్ చేసుకున్నాక అందులో వచ్చిన పొడి అంతా మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఒక్కసారి మనకి మిక్సీ అవ్వదు ఇది. ఎందుకంటే మామిడికాయ ఎంత మనకి మనం డ్రైగా ఎండబెట్టుకున్నా కూడా మనకి ఇంకా అందులో కాస్త కూస్త పచ్చి ఉంటుంది. కాబట్టి ఇది మనకైతే అంత బాగా పొడి ఇది అవ్వదు. కాబట్టి మనం ముందు స్ట్రెయిన్ చేసుకున్నాక మళ్ళీ మిక్సీ వేసుకుంటే కనుక మనకు బాగా వచ్చేస్తుంది పొడి అనేది.
చూడండి ఇలా వచ్చింది కదా, ఈ మిగిలింది మళ్ళీ మిక్సీ వేసుకుందాం ఇప్పుడైతే. ఇదిగోండి మొత్తం మనం చేయగా ఇది మిగిలింది మనకి, ఇది ఇలా పక్కన ఉంచుకుంటే ఇంకోసారి ఎప్పుడైనా చేసినప్పుడైనా అది యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి అందులో కాస్త సాల్ట్ వేసుకొని కొంచెం ఈ రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఏదైనా కలుపుకొని అందులో అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇది 8 కంటైనర్లోకి అయితే తీసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఇంకా ఇదిగోండి ఇలా 8 కంటైనర్ అయితే ఒకటి తెచ్చుకున్నాను. అయితే ఇది ప్లాస్టిక్ డబ్బాలో మాత్రమే వేయండి, లేదు గాజు సీసాలో అయినా పర్లేదు, స్టీల్ డబ్బాలో వేసారు అంటే మాత్రం పాడైపోతుంది వేరంగా. సో అందుకని చెప్పి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ వేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.